అందరికీ ఈవినింగ్ అయింది. సో ఇలా గార్డెన్లో నేను మా నానమ్మ కూర్చున్నాము. ఒకసారి హాయ్ చెప్పినానమ్మా, హాయ్ చెప్పినానమ్మా. నా నుంచి మా నానమ్మ నుంచి ఇంకొకసారి మీ అందరికీ హాయ్ హలో. పువ్వులు కడుతుందని చూపిద్దాం అనుకుంటే లాక్కుంటుంది. టెంపుల్కి వెళ్తుందనమాట ఈవినింగ్, అందుకని చెప్పి కనకాంబరాలు కోసుకుని గార్డెన్లోవి ఇలా చక్కగా మాలైతే కట్టుకుంటుంది. చూసారా అసలు ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టిందంటే ఆ పూలమాల కట్టడంలో. అసలు నాకైతే భలే నవ్వొస్తుంది అనమాట. ఎందుకంటే మన గార్డెన్లో ఇన్ని కనకాంబరాలు పూసాయి అని చెప్పి మీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ మా నానమ్మ చూడండి ఆ గిన్నె అసలు ఇవ్వట్లేదు నాకు. సో అట్లా ఉందన్నమాట మా నానమ్మ కాన్సన్ట్రేషన్ అయితే. మేమిద్దరము కలిస్తేనా ఇక కబుర్లే కబుర్లు. గులాబీ చెట్టుకి అసలు ఎన్ని పూలు పూసాయంటే, గులాబీ చెట్టు కాదు అసలు ఒక్క కొమ్మకనమాట, ఒక్క కొమ్మకి ఇన్ని పూలు పూసాయి. నేనైతే అసలు చూసి షాక్ అయిపోయాను. బాబోయ్, ఒక చిన్న కొమ్మకి ఇన్ని పూలా? అసలు ఒక చెట్టుకి ఇన్ని పూలు పూసాయంటే సరేలే అనుకోవచ్చు, కానీ ఒక చిన్న కొమ్మకి ఇన్ని పూలు పూస్తే నాకైతే అసలు భలే కొత్తగా ఉందన్నమాట. ఎందుకో మీకు అసలు చూపిస్తాను చూడండి. మొక్క చూసారా, ఇంత చిన్న మొక్క. ఆ బొప్పాయి చెట్టు కొట్టేసిన తర్వాత దీనికి కూడా చక్కగా ఎండబడి అసలు పూలైతే ఇలా పోస్తుందన్నమాట. మీకు గుర్తుందా, అంతకుముందు ఇంకొక గులాబీ చెట్టుకు కూడా ఇలానే కొన్ని వందల పూలు పూసాయి. మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఆ వీడియోది తప్పకుండా చూడండి. అంత బాగా పూస్తున్నాయి అన్నమాట మన గార్డెన్లో పూలైతే. సో చెప్పాను కదా, ఈవినింగ్ అవ్వగానే కాసేపు నా ఫేవరెట్ గట్టు దగ్గర అలా కాసేపు కూర్చుంటే అలా చల్లగా గాలి వచ్చి తగులుతూ ఉంటుంది. నిజంగానండి అసలు ఎంత బాగుంటుందో తెలుసా. మళ్ళీ నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా పక్షులు, మెల్లిగా చిన్నగా పాడు చక్కగా. కలియుగ అవతార ఓం కాషాయాం వేషధారణ కలియుగ అవతార జనటరాజ విరాజ ఆసపాసనాశయేశ నిరుపమ గుణ మగనా శరణ నీరజదళ కాషాయాం వేషధారణ కలియుగ అవతార ఓం కలియుగ అవతార చిన్నే కృష్ణ మోహన రంగా. నానమ్మ ముందు పాట పాడిన తర్వాత ఒకసారి వినిపించానన్నమాట. సౌండ్ చాలా తక్కువ వచ్చినట్టు అనిపించింది, అందుకని నాయనమ్మ మళ్ళీ పాడదాం అనుకుంది పాట. సౌండ్ టెస్టింగ్. హాయ్ హలో కౌశికయాగము గాచితివయ్యా రాతిని నాతిగా చేసితివయ్యా హరి విల్లు విరచి మురిపించి సీతను పరిణయమాడిన కళ్యాణ రామా పరిణయమాడిన కళ్యాణ రామా శరణము నీయవయ్యా రామా దివయ్యా ఒకటే మాట ఒకటే బాణం ఒకటే సతియని చాడిదివయ్యా కుజనుల నడచి సుజనుల బ్రోచిన సుజనుల నడచి సుజనుల బ్రోచిన ఆదర్శమూర్తివి నీవయ్యా శరణము నీయవయ్యా రామా అరుణను జూబవయ్యా జయ జయ రా జానకి రా జయ
రహస్య జగదభిరామ రఘుకుల సోమ శరణము నీయవయ్యా నిన్నే కృష్ణ మోహన రంగ. హార్ బాగా పాడావు నాయనమ్మ, చాలా బాగా పాడావు. ఎందుంటే అసలు ఇక్కడ నాకు సాటలేదు కదా. మళ్ళా ఈవినింగ్ నేను చేసే ఇంకొక పని కంపల్సరీ వాక్ చేస్తానన్నమాట. సో చక్కగా తిన్నాను, మసాలా వడలు చేసుకున్నాం అనమాట. అవి తిని మళ్ళీ వాకింగ్ చేయడానికైతే వచ్చాను. వాకింగ్ హెల్త్కి చాలా చాలా మంచిది. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను మన వీడియోస్లో, మీరు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ బ్రేక్ఫాస్ట్ తర్వాత అయినా డిన్నర్ తర్వాత అయినా ఎప్పుడైనా సరే తిన్న తర్వాత కాసేపు వాకింగ్ చేయండి, చేస్తే మంచిదన్నమాట. అది కూడా ఇలా చక్కగా మనం వాక్ చేస్తున్నప్పుడు మంచిగా ఇలా ఫ్రెష్ ఎయిర్ వచ్చి తగులుతూ ఉంటుంటే అసలు చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఎవ్రీడే ఈవినింగ్ అయితే ఇలా ఉంటుంది. గార్డెన్, ఆ బర్డ్స్ చేసే సౌండ్స్, మనసుకి నచ్చిన వాళ్ళతో కాసేపు చెప్పుకునే కబుర్లు, ఇంతకంటే హ్యాపీనెస్ ఇంకేమన్నా ఉంటుందా? చిన్న చిన్న సంతోషాలే ఎప్పుడూ కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తాయి. బ్యూటిఫుల్ వ్యూ కదా, ఎంత బాగుంటుందో అసలు మా ఇంటి దగ్గర. ఈ రోజుకైతే ఇవే కబుర్లు. మరి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్. జై హనుమాన్, జై శ్రీరామ్, శ్రీ హనుమతే నమః.